అందరికీ నమస్కారం. నేను మీ హనీబీ అశోక్. ఎపికల్చర్ తేనెటీగల పెంపకం. ఈ మధ్యకాలంలో చాలామంది నిరుద్యోగ యువత ఈ తేనెటీగల పెంపకం వైపు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకోవాలి. కారణం ఏంటని చెప్పి తెలుసుకుంటే కనుక, కరోనా సమయంలో తేనె వినియోగం బాగా పెరిగింది. మనం తీసుకునే ఆహార పదార్థాలన్నింటిలో కల్లా ప్రథమ స్థానంలో తేనె ఉండటం, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలన్నింటిలో కల్లా తేనె బలమైన ఆహారంగా గుర్తించటం, తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారే తేనె తీసుకోండి, మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకుని ఆరోగ్యంగా ఉండండి అని ప్రజానికానికి సందేశం ఇవ్వడంతో తేనె వినియోగం అనేది బాగా పెరిగింది. ఇదే సమయంలో చాలామంది నిరుద్యోగ యువత ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడటం, ఈ తేనెటీగల పెంపకం ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుందని తెలుసుకుని ఈ తేనెటీగల పెంపకం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఈ ఫీల్డ్లోకి మనం వస్తున్నాం. వచ్చేటప్పుడు ఎన్ని బాక్సులతో ప్రారంభించాలి, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అనుభవం లేదు, ఒకవేళ సక్సెస్ కాలేకపోతే కనుక ఆర్థికంగా బాగా నష్టపోతాము. తక్కువ బాక్సులతో, అంటే 5-10 బాక్సులతో ప్రారంభించి కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దామనే ఆలోచనతో ఎవరైనా సహజంగా అదే ఆలోచిస్తాం. స్టార్టింగ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత అనుభవం వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తాం. ఇలా 5-10 బాక్సులతో యూనిట్లు ప్రారంభిస్తే ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఈ తేనెటీగల పెంపకం అనేది 100% మైగ్రేషన్ యూనిట్, అంటే పర్మనెంట్గా ఒకే ప్రాంతంలో పెట్టదగిందైతే కాదు. ఈ 5-10 బాక్సుల్ని మనం సీజన్కి మైగ్రేషన్ చేయాలంటే, అంటే సుమారుగా ఒక 50, 100, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు ఇలా మైగ్రేషన్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ పెట్టుకోవాలి, ఆటో పెట్టుకోవాలి. ఈ 5-10 బాక్సులకైనా ఆటో పెట్టాల్సిందే. అదే ఆటోలో ఒక 50 బాక్సులైనా పడతాయి. సరే, ఈ 5-10 బాక్సులు మైగ్రేషన్ చేసాం. సీజన్కి 2-3 రోజులకు ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలి. రానో పోనో ఖర్చులు అవే. కానీ 5-10 బాక్సులు అయితే ఒక అరగంటలో ఇన్స్పెక్షన్ అయిపోతుంది. అదే 50 బాక్సులు అయితే ఇంకొక గంట పడుతుంది. కానీ ఇక్కడ సమయం కానివ్వండి, రానో బోనో ఖర్చులు కానివ్వండి అవే అవుతాయి. తర్వాత హనీ హార్వెస్ట్ చేయాలి. మనం ఈ 5-10 బాక్సులకి ఏ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకెళ్తున్నామో, అంటే మిషనరీ కానీ, క్యాన్స్ కానీ, ఇలాంటి ఈ లేబర్ వర్కర్స్ కానివ్వండి, అదే ఎక్విప్మెంట్స్తో ఆ 50 బాక్సుల హనీ కూడా హార్వెస్ట్ చేయొచ్చు అదే రోజులో. అంటే ఇక్కడ ఈ లేబర్ కాస్ట్ కూడా మనం ఆలోచించినట్లయితే 5-10 బాక్సులకి ఎంత అవుతుందో 50 బాక్సులకు కూడా అంతే అవుతుంది. కాకపోతే ఏంటంటే రాను బానో సమయం అదే. 5-10 బాక్సులకి అరగంట పడితే 50 బాక్సులకి ఇంకొక గంట లేదా ఇంకొక గంట, 2 hours ఎక్కువ పడుతుంది సమయం. తర్వాత ఇంకొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఈ 5-10 బాక్సులని మనం ఎక్స్టెన్షన్ చేయాలి అంటే, డివిజన్ చేయాలి అంటే చేస్తాం, డివిజన్ చేస్తాం. కానీ ఆ న్యూ క్వీన్స్ మేటింగ్ అవ్వటానికి ఈ 5-10 బాక్సుల్లో ఉన్న డ్రోన్స్ అనేవి చాలా. ఏమండి, ఒక పెట్టిలో డ్రోన్స్ బాగున్నాయే, డివిజన్ చేస్తాను అంటారు. అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది. డ్రోన్స్ అన్నీ మేటింగ్కి పనికిరావండి. అందుకని చెప్పి 5-10 బాక్సులతో యూనిట్ ప్రారంభించి 5-10 బాక్సులని డివిజన్ చేస్తే న్యూ క్వీన్ అనేది మనం క్రియేట్ చేసుకోలేము. ఒకవేళ సీజన్ బాగాక కాలనీస్ వీక్ అయితే, ఆ వీక్ అయిన కాలనీస్కి బ్రూడ్ సప్లై చేయడానికి మన దగ్గర తగినంత స్ట్రెంత్ గల బాక్సెస్ అనేవి ఉండవు. ఇదొక ప్రాబ్లం అవుతుంది. ఈ 5-10 బాక్సులు మైగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే, ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానివ్వండి, వర్కర్స్ ఖర్చులు కానివ్వండి,
ఈ 5-10 బాక్సులకి ఎంత అవుతాయో ఈ 50 బాక్సులు కూడా సేమ్ అంతే అవుతాయి. కొద్దిగా సమయం అనేది తేడా వస్తుంది, అంతేగాని ఖర్చులు మాత్రం సేమ్ అవే అవుతాయి. అంటే అక్కడ మన ఇన్కమ్కి కన్నా ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. అంటే మైగ్రేషన్ చేస్తే 5-10 బాక్సులతో మనకి నష్టం వస్తుంది కనుక వీటిని ఏదో ఒక మనకి దగ్గరలో ఉన్న తోటలో పెట్టేద్దాము అనే ఉద్దేశంతో ఏదో ఒక తోటలో పెడతాం. ఆ ప్రాంతంలో 2-3 నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది, మిగతా సంవత్సరం మొత్తం అన్ సీజన్. మనం ఏదైనా ఒక ప్రాంతంలో పెట్టినప్పుడు మీరు గమనిస్తే కనుక ఆ 2-3 నెలలు మాత్రమే ఈగలు ఉంటాయి. తర్వాత ఏమవుతాయి, ఆహారం దొరక్క ఈగలు నిదానంగా క్షీణించి పెట్టి ఖాళీ అయిపోతుంది. దాంతో నిరాశ చెందుతాం. అంటే ఈ 5-10 బాక్సులతో పెడితే ఏమవుతుందంటే సక్సెస్ కాలేము. అదే లార్జ్ స్కేల్లో పెట్టాలంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు. లార్జ్ స్కేల్లో ఒకేసారి పెడితే కనుక ఒకవేళ సక్సెస్ కాలేకపోతే మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాదు అని చెప్పి ఆలోచిస్తాం. ఈ 50 బాక్సులతో పెట్టినప్పుడు కూడా ఏమవుతుందంటే లక్షలు కోట్లు అయితే ఏం మిగలదండి ఈ తేనెటీగల పెంపకంలో. ఇది ఒక కుటీర పరిశ్రమ, అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమ. ఏదైనా చేసుకుంటూ ఒక కుటీర పరిశ్రమలాగా, అంటే ఇంటి దగ్గర కోళ్ళు, మేకలు, పశువుల్ని ఇలా ఎలా అయితే పెంచుకుంటూ ఉంటామో అలా చేసుకుంటూ ఉంటే మన కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత సపోర్ట్ ఇస్తుంది. అదే లక్షల కోట్లు సంపాదించాలంటే కమర్షియల్గా వెళ్ళిపోవాలి. కమర్షియల్గా వెళ్ళాలంటే లార్జ్ స్కేల్లో బాగా 200, 300 లేదా 500, 1000 బాక్సెస్, 2000 బాక్సెస్ ఇలా పెడితే లక్షల కోట్లలో సంపాదించవచ్చు. ఈ 5-10 బాక్సులతో పెడితేనేమో మన వచ్చిన ఇన్కమ్ కన్నా మన ఖర్చులు ఎక్కువ అవుతాయి. అదే ఒక 50 బాక్సులు, 100 బాక్సులు పెట్టుకుంటే మన కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తుంది. అదే లక్షల కోట్లు సంపాదించాలంటే 500, 1000 బాక్స్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఈ ఫీల్డ్లోకి రావాలంటే కనుక ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క బాక్స్కి ఎంత ఆదాయం వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.